మరొకసారి ప్రభువులో పాల్గొనే నిమిత్తం దేవుని వాక్యంలో నుంచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిపి చదువుతాం. హబక్కూకు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిపి చదువుతాం. ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన వాగ్దానములతో పడదగినది. యెహోవా, నేను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ పాటను నూతనపరచును. సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయను. కోపించుకునే వాక్యాలను వచనములకు తెచ్చుకును. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ఆరాధించినటువంటి వారమై నూతన సంవత్సరంలో ప్రభువా మా ప్రభు వలలో పాల్పొంపులు పొందే నిమిత్తం మీ సన్నిధికి చేరవచ్చుంటున్నది జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ వాక్య భాగమును మాకు అనుగ్రహించండి ప్రభు. మరి ఎన్నో అవసరాలతో అక్కలతో ఉన్నాం ప్రభు. మీరు రోజులు ఈ సహాయాన్ని అందించి మేము పొందమని దాసులను దుర్బలుడను బలహీనుడను నన్ను మీ యొక్క సెలవు చాటును మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి. మీ ఆత్మతో నీకు నడిపించమని మీ తండ్రి మరి ఈ విధంగా ప్రభు యోగ్యమైనటువంటి రీతిలో మా ప్రభువులలో పాల్పొంపు పొందినట్లు సహాయం చేయమని, మీ స్వరంలో ఇంపింపజేయమని, పౌరుషం కలిగిన క్రైస్తవ జీవితంలో జీవించడం కొరకై తగిన తీర్మానం చేసుకోవాలన్న సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలాడి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సంవత్సరంలో జరుగుతుండగా హబక్కూకు గారు 3వ అధ్యాయంలో మరి ఆయన యొక్క అనుభవాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యమును నూతనపరచుము. సరే, ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో దొరికిపోతూ ఉన్నాయి. నూతన సంవత్సరం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించిన గత సంవత్సరం అంతా ఆయన కాపుదల గురించి, ఆయన ఏ విధంగా కాపాడాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధన చేసుకోగలిగాము. మరి ఈ సమయంలో కూడా దేవుని యొక్క కాపుదల లాంటిది. ఆయన ఏ విధంగా కాస్తాడు, ఇంతకుముందు ఏ విధంగా కాపాడాడు, దాని గురించి అటువంటి ఆరాధన మనం చూసుకోగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం అంతా కూడా లేదా మరి ఫ్యూచర్ ఆయన యొక్క కాపుదల భద్రత ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం చూస్తాం. 31 కీర్తన 23 చదవండి. యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుని బిడ్డలుగా రక్షించబడి మారు మనసు పొందినటువంటి మనందరినీ దేవుడు కాపాడుతాడు అనేటువంటిది వాక్యం ఇస్తున్నటువంటి వాగ్దానం. సరే, ఆయన కాపుదల మనకు ఉంటుంది. దేవుడే మనం కాపాడుతాడు. కీర్తన 125:2 125:2 కీర్తన. అది యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నూతన సంవత్సరం 2021వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు మొదటి గంటల్లో మరి ఇక్కడ చేరవచ్చినటువంటి ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో
ఒక అద్భుతమైనటువంటి ధన్యకరమైనటువంటి విషయం ఏందయ్యా అంటే, నన్ను మనందరినీ కాపాడేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దానికి మరి అర్థం కావడం కొరకై యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు అత్యద్భుతమైనటువంటి కాపుదల, మరి స్థిరత్వం. ఆ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పర్వతాలు శత్రు దుర్భేద్యమైనటువంటివి. దాదాపుగా 7 కొండలు. ఆ కొండల్లో నుంచి ఇక వేరే శత్రువులు రావడం అసాధ్యం. యెరూషలేము పట్టణాన్ని ఉన్నతమైనటువంటి విధానంలో పైన నిలవబెట్టింది. పైన భూమట్టానికంటే ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి కారణం ఆ కొండలే. ఏ శత్రువు కూడా ఆ యెరూషలేము పట్టణం మీద దాడి చేయలేడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరితో కూడా ఇది మొదలుకొని, అంటే ఈరోజు మొదలుకొని మరి దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. పర్వతంలాగా, సియోను పర్వతంలాగా దేవుడు మన చుట్టూ ఆవరించి ఉంటాడు. నీకేది ఎవరును ఎంత మాత్రమును హాని చేయుటకు నీ మీదకి రాకుండా దేవుడు పర్వతాల వలె, పర్వత కొండల వలె నీ చుట్టూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో, నూతన సంవత్సరంలో, నూతన వర్తమానం మీద దగ్గరకు వస్తున్నప్పుడు పురుకొల్పేటువంటి విధానంలో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. పర్వతంలాగా నీ చుట్టూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. పర్వతంలాగా మాత్రమే కాదు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచుదును, నేను దాని మధ్యలో నివాసనే మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అది దేవుడు ఏమంటున్నాడంటే అగ్ని ప్రాకారముగా ఉంటాడు చుట్టూ. ఎంత అద్భుతమైనటువంటి కాపుదల, ఎంత అద్భుతమైనటువంటి భద్రత. అగ్ని ప్రాకారం, గోడ. ప్రాకారం అంటే ఏంటి? గోడ. అది ఏ గోడ అంటే మరి అగ్ని. మరి ఆ అగ్నిని దాటుకొని మన మీదకి వచ్చి హాని చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అద్భుతమైనటువంటి అగ్ని ప్రాకారం, అగ్ని ప్రాకారం అన్నాడు. సాతాను కూడా అంటాడు, యోగును ఉద్దేశించి దేవుడితో అంటాడు, నువ్వు యోగుకు కుటుంబానికి అతనికి ఏం చేసావు? చుట్టూ కంచె వేసావు. కంచె. పర్వతాల కాంటి కాపుదల, అగ్ని ప్రాకారం లాంటి కాపుదల. ఇందులో 2 ఉన్నాయి. గోడ లాంటి కాపుదల, మూడోది ప్రాకారం లాంటి, అగ్ని లాంటి. అంటే మరి ఇంకా ఏదైనా ఒక శత్రువు మన మీదకి రాలేడుగా అట్లాంటి అద్భుతమైనటువంటి కాపుదల. కాలిపోతారు నీ మీదకి వచ్చిన వాళ్ళు. మన మీదకి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? కాలిపోతారు. అంతే కదా, మరి అగ్ని కదా మన చుట్టూ ఉంది. మన చుట్టూ ఉంది ఎవరు? అగ్నిదే. అగ్ని. దేవుడు అగ్ని రూపంలో ఉన్నాడు. గోడలాగా ఉన్నాడు, ప్రాకారంలాగా, అగ్నిలాగా ఉన్నాడు. ఇంకా ఎవరు మన మీదకి రాగలరు, దాడి చేయగలరు? యోబుకు చెప్పాడు, మరి ప్రాకారం కంచెలాగా కదా, కంచెలాగా నుండి కాపాడుతూ ఉంటాడు. మన ఆయన దేవుడు భయం మన చుట్టూ ఉంటుంది. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణం మీద నుండేది కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు కుమారులు 12 మంది యాకోబు మళ్ళీ బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికైతే పోతున్నారో వాళ్ళు ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం చుట్టూ దేవుడు భయం ఉండేది. అమ్మో, వాళ్ళు ఇశ్రాయేలీయులు, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు చర్చికి పోయాడు, ప్రార్థన చేసుకుంటారు. మనం ఏమనొద్దు వాళ్ళని, ఏమనలేం కూడా మనం. మరి దేవజనుడు మరి తోమా గారిని చంపాలనుకున్నటువంటి ఆ యొక్క ఉన్మాదులు మరి ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో పొయ్యి వెనుక ఊరికనే వచ్చేవాళ్ళంట. ఈటల కత్తులు తీసుకొని పోయి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళంట. ఎందుకంటే ఆ దైవజనుడు అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే
ఒక రకమైనటువంటి మరి వెలుగు, అగ్ని లాంటిది ఆయన చుట్టూ ఉండేదాన్ని. విసరడానికి ఆ ఈటలు కత్తులు ఇసిరేసేవాళ్ళంట. ఇసిరేసినప్పుడు అవి ఏదో గాలి వచ్చినట్టు పక్కకి వెళ్ళిపోయి పడేవంట. ఆయన చంపుదామని ఈటలు కత్తులు విసిరితే మరి అవి పక్కకు దూరంగా గాలి వచ్చినట్టు వెళ్ళి అక్కడ లోయలో పడిపోయాయంట. దర్శనుడు తోమా గారి గురించినటువంటి సాక్ష్యంలో ఇది రాయబడింది. అట్లాంటి అద్భుతమైనటువంటి సెక్యూరిటీ దేవుడు మనకి ఇస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో 2021 సంవత్సరంలో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఇశ్రాయేలీలు యాకోబు కుటుంబం బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ అన్నమాట. మళ్ళీ ఒకసారి చదవండి 35:5. ఆ చుట్టూన్న పట్టణాల వారికి భయమయ్యేది. చుట్టూన్న పట్టణాల వారు భయపడేవాళ్ళు. ఈ కొంతమంది శేషం, కొద్ది శేషం వీళ్ళు ఒక కుటుంబం 12 మంది పిల్లలు ఏదో వాళ్ళకి కలిగింది, వాళ్ళు పోతుంటే పట్టణాలకే భయం అవుతుంటుంది అనమాట. దేవుడు మనల్ని ఇట్లా కాపాడుతాడు, ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతాడు. వెళ్ళే ప్రతి స్థలంలో ఆదికాండం 28:15. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించదును. నిన్ను కాపాడుచు వెళ్ళు ప్రతి స్థలంలో. ప్రియ సహోదరి, మధ్యాహ్నం కాల సమయంలో మరి ఒక దేవుడిని చూస్తూ ఉన్నాం. ఒక దేవుడు మనకు పరిచయం అవుతూ ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఈ రోజు నుండి మరి నూతన సంవత్సరంలో నూతనంగా ప్రారంభం చేసేటువంటి ఈ సంవత్సరం, ఈ దినాల్లో మరి గత కాలంలో ఒకవేళ నువ్వు ఫెయిల్యూరు, ఓడిపోయి ఉన్నావేమో, ప్రారంభం చేసి మొదలుపెట్టి కొనసాగించలేక కొంత పని స్టార్టింగ్లోనే ఆగిపోయి ఉంటుంది, లేదంటే మధ్యలోకి వచ్చి ఆగిపోయి ఉంటుంది, లేదంటే ఎండింగ్కి వచ్చి ఆగిపోయి ఉంటుంది. పూర్తి సక్సెస్ కాకుండా ఉంటావేమో. మరి నువ్వు వెళ్ళే మార్గములన్నింటిలో దేవుడికి తోడుగా ఉంటానని మరి ఒక దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి స్థలంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలంలో దేవుడిని మనల్ని మన తోడుగా ఉండి కాపాడుతానంటున్నాడు. కనీసం మరి ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం కాపాడుతాడు. నోటి మాట చేత కలుగును. చూడండి యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. నోటి మాటల చేత కలిగే నొప్పి కూడా నీకు కలగకుండా. నూతన సంవత్సరంలో మొదటి రోజున ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడు బలం సమీపిస్తున్నటువంటి నీతో గతంలో బహుశా ఎన్ని మాటలు పడ్డావో, లేకపోతే ఎన్ని మాటలు మరి అనవసరంగా వచ్చి మీద పడ్డాయేమో, లేనిపోని కావచ్చు. అవి ఒకవేళ వాటి ద్వారా ఎంతో నొచ్చుకున్నావు కావచ్చు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చేటువంటి అభయం ఏంటంటే దాచుతాడు నిన్ను. ఇక ఒకవేళ ఏదైనా నోటి మాట ఎదురుగా వస్తుందంటే సైడ్కి అడగండి. మన సైడ్కైనా ఆయన ఫేస్ చేస్తాడనమాట. అర్థమైంది? దాచడం అంటే అర్థమైంది. దాచడం అంటే అదే కదా, కాపాడటమే కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు ఉందనుకోండి, ఏది రాకుండా ఇట్లా కాపాడటం, లేకపోతే మళ్ళీ వస్త్రాల కింద దాయడం అంటే భద్రత అనుగ్రహించడం. నోటి మాట చేత నొప్పి కలగకుండా దాయడం అంటే ఒకవేళ నోటి మాట ఏదో వస్తుంది అనుకోండి ఎదురుగా, నువ్వు ఆగు అని మనల్ని ఆయన మన చాటు చేసి ఆయన నిలబడుతుంది. ఇప్పుడు ఆ నోటి మాట ఎవరికి తగులుద్ది? కాదు, దేవుడు తగులుద్ది. వస్తుంది, మనం నిలబడ్డాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా నేను దాసును అంటే అర్థం ఏంటి? అది ఎదురుగా వస్తుంటే ఆయన నిన్ను దాచాడంటే ఎవరు తగులుద్ది? అది వచ్చి ఆ మాట దేవుడు తగులుద్ది. దేవుడు అంతగా అద్భుతమైనటువంటి సెక్యూరిటీ మనకిస్తాడు. బాధపడాల్సిన అవసరం లేదు. అది యోబు గారికి చెప్పబడినటువంటి మాట. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి దైవసేనుడు.
స్నేహితులు ఉన్నారు, వచ్చారు. మరి కష్టంలో ఉన్నాడు, జబ్బుతో ఉన్నాడు, అన్ని ఆస్తి పోయి ఉంది, పిల్లలు చచ్చిపోయి ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గుర్తుపట్టలేకుండా అతని ఆకారం తయారైంది. అలాంటి వాడికి ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చారు. ఎవరు చెప్తారా ఫ్రెండ్స్? ఎలీహు, జోఫరు, బిల్దదు, ఎలీఫజు. సరే, వీళ్ళు స్నేహితులు వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు కామెంట్ చేయడమే. నీకు ఎందుకు వచ్చిందో, నీకు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందో, నువ్వు కరెక్ట్గా ఉంటే వస్తుందా, నీ పిల్లలు ఏం చేశారో, ఇంకెట్లా చేశారు, ఎప్పుడు చేశారో, నువ్వు మంచోడువా, నీ గుడారంలో దుర్మార్గత ఉంది, నువ్వు అది తీసేసుకుంటే దేవుడు నిన్ను కాపాడతాడు. ఏదో పెద్ద నీతులు చెప్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు 3 సార్లు యోబు గ్రంథంలో 3 స్నేహితులు ఒక్కొక్కళ్ళు 3 సార్లు చెప్పారు. అదంతా యోబు గ్రంథం. అది చివరికి వచ్చేటప్పటికి దేవుడి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడైన యోబు చెప్పినట్టు వీళ్ళు యుక్తమైన మాటలు పలకలేరు. ఎవరు? అతని స్నేహితులు. ఇప్పుడు నాకు వాళ్ళ మీద కోపం వస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తావు, చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగు చేస్తే వాళ్ళని కాపాడతా, లేకపోతే మళ్ళీ వాళ్ళకి వేరే ఉంటుంది అని దేవుడు చెప్తే, అప్పుడు యోబు గారు ఆ బాధలో ఉండి కూడా, ఆ ఇబ్బందిలో ఉండి కూడా ఆయన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు కాపాడాడు. యొక్క ఉదయకాల సమయంలో నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతో బాధకరమైంది ఆ నొప్పి, ఆ మాట. అందుకనే ఒక దగ్గర ఉంది కదా, కత్తిపోటు వంటి మాటలు. వద్దు, ఎవరిని బాధపరచొద్దు, మనం బాధపడొద్దు, అనవసరమైన మాటలు అనొద్దు. అదేందయ్యా అంటే, మరి నొప్పి కలుగుతుంది, అది గాయం చేస్తుంది. ఆ మాట, అది చేసేటువంటి గాయం తట్టుకోలేము మనమే బేరు చేయలేకున్నప్పుడు ఇతరులను మనం అంటే వాళ్ళు ఎట్లా తట్టుకోగలరు అనేటువంటిది మనం ఆలోచించుకొని, మరి మనం అట్లాంటి నొప్పి కలిగించేటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలనేది ఈ బలను సమీపిస్తున్నటువంటి మరి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. యోబు స్నేహితుల్లాగా మనం ఉండొద్దు, గాయపరచొద్దు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ ఇంకా అంటే మరి ఆయన యోబు గారు చాలా ఇబ్బంది పడుతుంటే దేవుడు మరిస్తుంటాడు వాగ్దానం, నోటి మాట చేత కలుగు నొప్పి కూడా తగలనీని నీకు. యొక్క ఉదయకాల సమయంలో అట్లాంటి గొప్ప దేవుడు ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. మనం అట్లా ఉండకూడదని దేవుడు అందులో మనతో మాట్లాడేటువంటి విషయం. ఇక దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు, ఏ విధంగా కాపాడుతాడు గమనిస్తే 2వ దినవృత్తాంతం 16:9, 2 Chronicles 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉందా? సరే, ఇక్కడ కాపుదల, ఇది కూడా దేవుడు తన కన్నులతో కాపాడుతాడు అనేటువంటి మీనింగ్ వస్తుంటుంది అనమాట. దేవుని కనుదృష్టి, దేవుడు తన కనుదృష్టితో మనల్ని కాపాడుతాడు. ఒకటే, దేవుడే కాపాడుతాడు అనండి. కాపాడేవాడు దేవుడే. ఎన్ని రకాలుగా కాపాడుతాడో చూశారు. మరి చెప్పండి, అగ్ని ప్రాకారంగా, పర్వతాల్లాగా, కంచెలాగా మనం ఆయన భయం మన చుట్టూ ఉంచి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలంలో మరి ఆయన మనతో ఉంటూ కాపాడుతాడు. నోటి మాట చేత కలుగు నొప్పి కూడా కలగకుండా కాపాడుతాడు. అద్భుతమైనటువంటి ఆయన కాపుదల, దేవుడు ఇస్తున్నటువంటి కాపుదల. ఆ దేవుడు మరి తన కనుదృష్టితో కూడా మనల్ని కాపాడుతాడు, బలపరుస్తాడు అని రాయబడింది 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో. మరి ఆయన కనుదృష్టి మన మీద చూపించి మనల్ని చూస్తూ ఉంటాడు. ఇక కళ్ళతో కాపాడుతూ ఉంటాడు ఆయన మనల్ని, కళ్ళతో కాపాడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇక ఆయనే చూస్తున్నాడంటే ఇంకా ఎవరు మనల్ని మరి తాకగలరు? అద్భుతమైనటువంటి కాపుదల, చూస్తూ ఉంటాడు మనల్ని.
ఆయన మన వైపే చూస్తూ ఉంటాడు. చూడకుండా నిద్రపోతే అది ప్రమాదం, కానీ అంతే కదా, చూడకుండా నిద్రపోతే ప్రమాదం. అట్లుంటాం మనం ఏదైనా కాపుదల భద్రత అనేది మనం చేయాల్సి వస్తే మాత్రం మనం అంత గ్యారంటీగా ఉండలేం. చూస్తూ అంటే కునుకోకుండా నిద్రపోకుండా కళ్ళార్పకుండా మరి చూడగలమా, ఉండగలమా, జాగ్రత్త తీసుకోగలమా? లేదు. దేవుడు మన విషయంలో మరి కనుదృష్టి నిలిపి మన మీదనే నిలిపి, అందుకనే మన బైబిల్ మందిరం మీద కూడా మందిరం గురించి కూడా చెప్పబడుతుంటుంది. ఎల్లప్పుడూ నా కనుదృష్టి దాని మీద, నా మనస్సు నా హృదయము లేదా ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా కనుదృష్టి నా మనసును ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపుకు ఉన్నవి అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉంటాయి. భద్రత 24 hours. మరి అస్తమయం మొదలుకొని ఉదయం మొదలుకొని అస్తమయం వరకు ప్రతి క్షణం ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి భద్రత అది. ఆయన కన్నులు మళ్ళీ మూతల పడవు, లేదా మూసుకోవు, లేదా కునకడాయ. మనల్ని కాపాడేటువంటి దేవుడు, ఇశ్రాయేలును కాపాడేవాడు, కునకడు, నిద్రపోడు. ఒక సెక్యూరిటీ గార్డు ఒక ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. అయితే ఆ ఇంటి యజమానుడు చాలా పెద్ద ధనవంతుడు. అయితే ఒకరోజు ఈ సెక్యూరిటీ గార్డుకి కల వచ్చింది. ఆ రోజే ఆ యజమానుడు ఫ్లైట్లో పోవాలి. ఆ యజమానుడు కుటుంబంతో సహా ఫ్లైట్లో వేరే ఊరికి ఏదో పోవాల్సి ఉంది. అయితే ఇతనికి ఏం కల వచ్చిందంటే, ఇతని యజమానుడు ఎక్కబోయే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయి అందరూ చచ్చిపోయినట్టు కల వచ్చింది. ఈవిడ పొద్దున్నే వాళ్ళు బయలుదేరుతుంటే వద్దు, బ్యాగులు గుంజుకొని పక్కన పెట్టి, సార్ మీరు పోవద్దు, మీరు పోతే చచ్చిపోతారు, నాకు భయంకరమైనటువంటి కల వచ్చింది, మీరు ప్రయాణం చేసే ఫ్లైట్ కాలిపోయింది అంటే వాళ్ళు నమ్మలే. లేదు మీరు ఒక్కరోజు ఆగండి, మీరు చూస్తారా అని అతను బతిలాడినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ఆగారు. నిజంగానే ఆ రోజు వీళ్ళు ఏదైతే ఫ్లైట్ పోవాలనుకున్నారో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కాలిపోయింది. చాలా సంతోషం అనిపించారు, మెచ్చుకొని పేపర్లో వచ్చింది, టీవీలో వస్తుంది, వీళ్ళు ఎక్కాల్సిన ఫ్లైటే కాలిపోయింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అది టీవీలో న్యూస్లో చూసిన తర్వాత వీడిని మెచ్చుకొని చాలా డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఎందుకు? చాలా డబ్బులు ఇచ్చి నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపో అన్నారు. చెప్పండి అమ్మా, ఎందుకు? తప్పిస్తే డబ్బులు ఇచ్చి ఇంటికి పోమంటారా? ముందు జరిగిపోయింది, ఇంటికి ఎడ తెలిసింది? కల వచ్చింది. కల రావాలంటే ఏం చేయాలా? నిద్రపోవాలి. వీడి డ్యూటీ ఏంది? సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ. ఇతను ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. సర్లే నాయన, నువ్వు చాలా పని చేసినవులే కానీ, నువ్వు బతికించినవు కానీ అంటే దాని అర్థం ఏంటంటే, అతను చేయాల్సినటువంటి ధర్మం అతను చేయలేదు. అతను ఏం చేయాలా? సెక్యూరిటీ గార్డ్ ఏం చేయాలి? నిద్రపోకుండా ఉండాలి, కావలిగా ఆయాలి. అయితే మరి మనం అట్లా ఉంటాం, మనం చేయాల్సిన పని మనం చేయం. భద్రత సెక్యూరిటీ మనం ఇవ్వలేం. ఈ యొక్క ఉదయకర సమయంలో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన తన కనుదృష్టి మన మీద నిలిపి మనల్ని చూస్తూ ఆయన చూశాడు కదా. అందుకని ఆరాధన వర్తమానంలో విన్నాం, నన్ను ఆరాధన చేసింది ఆదరు, నన్ను చూస్తున్న సజీవుని భావి అని బేర్లా రోయి అనేటువంటి ఆ బావికి చోటుకి మరి పేరు పెట్టి, నన్ను చూస్తున్న దేవుడు అని ఆ దేవుడికి పేరు పెట్టింది.
తన చూపుతో మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు, కళ్ళలో పెట్టుకున్నటువంటి చూసే దేవుడు. తర్వాత ఇంకా ఆయన ఏ రకంగా మనం కావలు కాస్తాడు, లేదా దేవుడు ఏ రకంగా మనం కావలు కాస్తాడు. ఒకటి, దేవుడే కావలు కాస్తాడు. రెండు, ఆయన చూపు లేదా కనుదృష్టి మనల్ని కావలి కాస్తుంది. రెండు. మూడు, ఎజ్రా 8:31. చదవండి, ఎజ్రా 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి తప్పించినందున అద్భుతమైనటువంటి కాపుదల, అద్భుతమైనటువంటి తోడు మనం దేవుడి హస్తాల్లో చూడగలం. దేవుడు తన హస్తాలతో మనల్ని కాపాడుతాడు అనండి. హస్తాలతో కాపాడుతాడు అనండి. ఒకటి, దేవుడే కాపాడుతాడు. దేవుడు తన కనుదృష్టితో కాపాడుతాడు, కళ్ళతో. మూడు, తన హస్తాలతో కాపాడుతాడు, చేతుల్లోకి తీసుకుంటాడు మనల్ని. అద్భుతమైనటువంటి కాపుదల. దానికి చేతి నీడ అంటాడు. చూడండి 51వ అధ్యాయం 16వ వచనం. 51వ అధ్యాయం 16వ వచనం. యెషయా. నేను ఆకాశంలో స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కాపుదల. ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ఈ మధ్య యొక్క మరి ఉదయకాల సమయంలో, నూతన సంవత్సరంలో నూతన వర్తమానం ఏందయ్యా అంటే, తన చేతులతో నిన్ను కాపాడుతాడు. ఎత్తి పట్టుకుంటాడు, చేతులతో ఎత్తి పట్టుకుంటాడు, కాపాడతాడు. ఆయన హస్తాల్లో అది చేతి నీడ. ఆయన చేతి నీడ. మరి దేవుడు చేయబెడితే ఏం కాదు. దేవుడు చేయబెడితే మన ఎత్తినా ఏం కాదు. కానీ మనం ఎవరు చేయని మీద, ఎవరి తన మీద ఎత్తి పెడితేనే తేడా. పోనీ ఎవరైనా మన నెత్తి మీద పెడితే అంటుంటారు కదా, మమ్మల్ని ఆల్చారంటే తెలుసు, ఆల్చారని నెత్తిని చేయబెట్టారంటున్నారు కదా. సరే, అప్పుడే తేడా వస్తుంది. ఆ చెయ్యి ఎవరిదై ఉండాలి? దేవుడిదై ఉండాలి. ఆయన తన చేతి నీడలో మనల్ని భద్రపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన చేతి నీడలో భద్రత. 91వ అధ్యాయం కీర్తన 4వ వచనం. ఆయన రెక్కల కింద ఆశ్రయము. దేవుడి చేతుల్లో మనకేముంది? ఆశ్రయం, నీడ, మరి సహకారం, భద్రత. మరి ఈ యొక్క మధ్యాహ్నం, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అలాంటి అనుభవంలోకి వచ్చావా? దేవుడి చేతుల్లోకి వచ్చావా? ఇంకెవరి చేతిలో ఉన్నావా? ఆ ఎవరి చేతిలో ఎందుకు ఉన్నావు? ఎందుకు బందీ అయిపోయావు? ఆ కబద్ధ హస్తాలు ఎందుకు నేను బంధించి ఉన్నాయి? ఇంకెందుకు అందులో నుంచి విడిపించుకోలేకపోతున్నావు? ఇంకెంతకాలం ఆ బంధకాల్లో ఉంటావు? ఆ యొక్క భయంకరమైనటువంటి మరి హస్తాల కింద. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఇంకా యేసు ప్రభువును అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, మరి ఆ పాప కబంధ హస్తాల నుండి విడిపించబడకుండా, సాతాన హస్తాల నుండి విడిపించబడకుండా ఇంకా ఆ దాసత్వంలోనే ఉంటే, నేను ప్రేమించి నీ కొరకై ఈ లోకంలోకి వచ్చి కలవరిశిలో ప్రాణం పెట్టి నీ గొప్ప విడుదల ఇస్తానంటున్నటువంటి ఆ యొక్క మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన చేతుల్లో స్వస్థత. ఆయన చేయి చాపి వారిని ముట్టి వారిని బాగు చేశాను. ఆయన చేతుల్లో ఆదరణ. ఆయన చేతులు పైకి లేపేవి. పేతురు సముద్రంలో మురుగుతుంటే చెయ్యి ఇచ్చి పైకి లేపి రాస్తాలు, నిన్ను ఆదరించేస్తాలు.
ఆయన చేతులు మరి ఆశీర్వదించే ఆయన తన చిన్నపిల్లల మీద చేతుల నుంచి వారిని ఆశీర్వదించాడు. ఆయన చేతుల్లోకి వస్తే మరి విలువబడి ఆశీర్వాదంగా ఉంటావు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతుల్లోకి వచ్చాయో వాటిని ఆయన ఎత్తుకున్నాడు, ఆయన విరిచాడు, ఆయన వడ్డించడానికి తన శిష్యులకు ఇచ్చాడు. అవి ఆశీర్వదించబడ్డాయి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతకాలం ఆ బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలే. 5,000 మంది తిని 12 గంపలు కావాలంటే అవి మరి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే అవి ఆ బాలుడి చేతుల్లో నుండి ఇంకోరి చేతిలోకి వచ్చినాయి. యేసుప్రభు చేతిలోకి వచ్చినాయి, దేవుడి చేతిలోకి వచ్చినాయి, యేసుప్రభు చేతిలోకి వచ్చినాయి. నువ్వు కూడా రా, నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఆశీర్వదించబడాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి చేతిలో పెట్టబడు, ఆయనకు అప్పగించుకో, సబ్మిట్గా దేవుడికి అప్పచెప్పు, ఆయన చేతులకు అప్పచెప్పు. ఆ చేతుల్లో తోడుంది, ఆ చేతుల్లో ఆశ్రయం ఉంది. వైధవ్యంలో ఉన్న మరి వయసులోనే మరి భర్తను పోగొట్టుకొని విధవరాలైనటువంటి ఆ సహోదరికి మరలా మరి కొత్త జీవితం, మరి బోయస్ అయినటువంటి యజమానుడు మరి ఆ స్వామి భర్తగా దొరికాడు. దావీదుకు తాత అతను ఆ యేసుప్రభు వంశంలోకి చేర్చబడింది. ఎప్పుడైతే ఆమె దేవుడి రెక్కల కింద ఉండడానికి వచ్చిందో అక్కడ రాయబడింది. ఆయన అంటాడు ఆ మాట, అక్కడ విశేషణం యాడ్ చేస్తాడు. ఏమంటే యెహోవా రెక్కల కింద లేదా దేవుడి రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండుటకు వచ్చితివి. ఏముంది ఆయన రెక్కల కింద? సురక్షణ, మంచి రక్షణ, అద్భుతమైనటువంటి కాపుదల ఆయన చేతిలో ఉంది. ఆయన తన చేతుల్లో ద్వారా మనల్ని కాపాడుతాడు, చేతి నీడలో కాపాడుతాడు. వస్తావా? ఆయన చేతుల్లో పెట్టబడతావా? ఈ సంవత్సరం అంతా కూడా ఆయన నిన్ను తన చేతిలో తీసుకోవాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన సేవలు, మన మందిరాన్ని, ప్రతిదీ మనకు ఉన్నటువంటి ప్రతి వస్తువును మరి ఆయన తీసుకోవాలనుకుంటున్నాడు, ఆయన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు. ఇస్తావా? ఎంతకాలం నీ చేతిలో ఉన్నా, ఎంతకాలం మన చేతుల్లో ఉన్నా అది అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అంతే ఉంటుంది. అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుడి చేతిలో పెట్టబడినప్పుడే. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన హస్తాలు తోడు ఉంటాయి. ఆయన హస్తాలు మన తోడుగా ఉంచి కాపాడుతాడు. అంటాడు, నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపడు. యోహాను సువార్తలో ఉంటుంది, గొర్రెల గురించి చెప్తాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు అపహరింపడు. వద్దాం ఆయన చేతిలోకి. ఆయన చేతులు అంతా అద్భుతమైనటువంటి, బలిష్టమైనటువంటి, ఆశీర్వదించేవి, సహాయం చేసేవి. 2:18 నెహెమ్యా అంటాడు, చదవండి. 2:18లో నెహెమ్యా అంటాడు ఆయన చేతుల గురించి చెప్తూ, దేవుడు హస్తం ఎలాంటిది? కరుణా హస్తం. అదేం చేస్తుంది? సహాయం చేసేటువంటి హస్తం, సహాయం చేసేటువంటి హస్తం దేవుడు హస్తం. నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తము అంటాడు. దేవుని హస్తం సహాయం చేస్తుంది. మరి మనకున్నటువంటి ఏ పనిలోనైనా నీకు సహాయం కావాలంటే ఆయన చేతుల్లోనే పెట్టబడు. దేవుడు తన హస్తాల ద్వారా కూడా నిన్ను కాపలా కాస్తానంటున్నాడు. ఆయన చేతుల్లో భద్రత. ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి భద్రత ఇంకొక రకంగా 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి, దూతలను పెట్టి కాపలా కాస్తాడు, కావలిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడే కాపలా కాస్తాడు, అంతేనా? దేవుడే కాపుదల ఉంటాడు. 2, ఆయన కనుదృష్టితో కావలి కాస్తాడు లేదా కాపుదలిస్తాడు. 3, ఆయన హస్తాలతో కావలి కాస్తాడు లేదా కాపుదలిస్తాడు. 4, తన దూతలను పంపించి కాపలా కాస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం.
ఆయన కాపుదల అంత గొప్పది. ఆరాధన వర్తమానంలో మరి ఎవరిని కాపాడాడు, ఏమి కాపాడాడు, ఎలా కాపాడాడు అనేటువంటి విషయాలు చూస్తాం. ఆయన కాపుదల ఓకే, అది దాన్ని బట్టి ఆయన ఆరాధన చేశాం. ఇప్పుడు బలవర్తమానంలో పురికొల్పుగా మరి ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి నుండి దేవుడు ఆయన కాపుదల నీకు అనుగ్రహిస్తాను. ఆ కాపుదల విడిచిపెట్టేది కాదు, వదిలిపోయేది కాదు. అది 4వ రకమైనటువంటి కాపుదల ఏందయ్యా అంటే తన దూతలను పంపించి, అంతేనా, తన దూతలను కూడా పంపించి నీకు కావాలని పంపిస్తాడు. మనం అనుకుంటాం ఏదో మనకున్నటువంటి సెక్యూరిటీని చూసుకొని, మనకున్నటువంటి భద్రతను చూసుకొని, ఈ భద్రతను బట్టి నేను సుఖంగా లేకపోతే మంచిగా నిర్భయంగా నేను ఉన్నాను అనుకుంటాం. కాదు, మనకు కనపడకుండా, నీకు తెలవకుండా, మరి మనకు తెలవకుండా ఆయన తన దూతలను పంపించి కావలి కాస్తున్నాడు, కాపుదలను అనుగ్రహిస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి ఈ సింహములు నాకు ఏమి హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మరి దానియేలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ప్రభు కోసం నమ్మకంగా ధైర్యంగా నిలబడినటువంటి ఒక వ్యక్తికి వచ్చినటువంటి బాధ మనకు తెలుసు కదా. ఆ వ్యక్తి మరి అనుభవించబోయినటువంటి ఆ శిక్ష మనకు తెలుసు కదా. సింహాల భూమిలో పడవేయబడ్డాడు. ఎందుకండి? ఏం తప్పు చేశాడు? ఏం అన్యాయం చేసిండు? ప్రార్థన చేసినందుకు, అంతేనా? ప్రార్థన చేసినందుకు ఆయన ఏమైండు? సింహాల భూమిలో వేయబడ్డాడు. ప్రార్థన చేస్తే శిక్ష ఉంటుందని తెలిసి కూడా మరి ప్రార్థన చేయగలిగితే, మరి మామూలుగా సంతోషంగా వచ్చి ప్రార్థన చేసుకోండి ఫ్రీగా అంటే కూడా మనం చేయలేకపోతున్నాం. మరి మనం దానియేలు ఎట్లా అవుతాం? లేకపోతే దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి మనకి ఎట్లా నోరు వస్తుంది? శ్రమ, కష్టము సింహాలు సంపుతారు ప్రార్థన చేస్తే అన్నప్పుడే ప్రార్థన చేశాడు. మరి మందిరం ఉండి, దైవ సేవకులు ఉండి, సహవాసం ఉండి, సమయం ఉండి కూడా ప్రార్థన చేయలేకపోతే మరి మనం మనల్ని ఏమనుకోవాలి? ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో అలాంటి వ్యక్తుల్ని కాపాడడానికి దేవుని దూతను పంపిస్తాడు. నోరు మూసింది ఎవరో తెలుసా? నోరు మూసుకుంది ఎవరో తెలుసా? సింహాలు. ప్రభు కోసం ప్రార్థన చేయడానికి నువ్వు ముందుకు వస్తే ఇంక ఎవరి నోరులోనే మూతలు పడతాయి. సింహాల నోరులు మూయించిన దేవుడు. అలాంటి యాకోబు కుటుంబం వస్తుంటే చుట్టూ భయం ఉంచినటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి వస్తుంటే ఏ కుక్క కూడా 4 ఆడించలేదంట. విన్నారు ఈ మాట? ఏ కుక్క కానీ తన 4 ఆడించలేదు. 4 ఆడించడం అంటే అరవలేదని అనడం. అంటే అక్కడ దేవుడు భయం వచ్చిన, తన భయం ఉంచినటువంటి దేవుడు కుక్క 4ను మరి ఆడికుండా చేసినటువంటి దేవుడు, సింహాల నోరు మూయించిన దేవుడు మనల్ని అనేవాడు నోరు మూపించలేడా? ఎప్పుడు మూపిస్తాడు? ప్రభు కోసం ధైర్యం చేసి ప్రార్థన చేసి సింహాల బోన్లో నువ్వు వేయబడడానికి సిద్ధమైతే, అంటే దాని అర్థం ఏంటిది? అంత శ్రమ సహించుకోవడానికి సిద్ధమైతే నోరు మూయిస్తాడు. అంటానికి వచ్చినటువంటి ఆ నోరులు ఆడవు, అంతే. ఒక్క నోరు కూడా ఆడదు. అది ఎప్పుడు? దానియేలుగా మనం ఉన్నప్పుడు తన దూతను పంపిస్తాడు. అక్కడ రాబడి తన దూతను పంపించి 5 సింహాలు నోరులు ఎందుకు మూసుకున్నాయి? దేవుని దూత వచ్చి ముప్పించాడు. అక్కడ దేవుని దూత వచ్చి ముప్పిస్తాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, బలను సమీపిస్తున్నటువంటి మనతో పురుకొల్పు విధానంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, అక్క, మరి బాధపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. నీకు సహాయం చేయడానికి నా దూతను పంపిస్తానంటున్నాడు. మరి కలుస్తాయి, మరి విరుస్తాయి, మొక్కలు చేస్తాయి, నురుగు చేస్తాయి, పొడి చేస్తాయి అనుకున్నటువంటి ఆ సింహాలు ఏం చేసుకున్నాయి? ఏం చేసినాయి? నోరు తెరవలే.
నీకు రాబోతున్నటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్నింటిని కూడా ఆ విధంగానే దూరం చేస్తాడు దేవుడు. నోరు మూయించేస్తాడు, కట్టేస్తాడు, రాకుండా చేస్తాడు, భద్రతిస్తాడు, తన దూతను పంపిస్తాడు. యూజ్ చేసుకుంటాడు ఒక వ్యక్తిని, ఎవరినో ఒక శక్తిని యూజ్ చేసుకుంటాడు, ఏదో ఒక విషయాన్ని యూజ్ చేసుకొని నీకు సహాయకరంగా పంపిస్తాడు. అంతే, తన దూతను పంపించి. ఒక సందర్భంలో మరి మేము మ్యారేజ్ అయిన కొత్త ఒంగోలులో ఎస్కోల్ ప్రార్థన మందిరం ఉంది. అక్కడ కాన్వకేషన్ జరుగుతుంటే భక్సింగ్ గారు ఛార్జీలు లేకుండా దేవుడు నువ్వు పోయి లైన్లో నిలబడని చెప్పి ఆయనకి చెప్తే ఆయన నిలబడ్డాడంట. ఏదో ఊరికి పోవాలి, ఛార్జీకి డబ్బులు లేవు, లైన్లో నిలబడు నువ్వు అన్నాడంట. భక్సింగ్ గారు రైల్వే టికెట్ దాని దగ్గర పోయి కౌంటర్ దగ్గర పోయి నిలబడ్డాడు. ఒక 7-8 మంది ముందు ఉన్నారు. ఒకళ్ళు అయిపోయారు. 8 మందిలో ఈయన ఎన్నవాడు? 7వ. ఇంకొకళ్ళు పోయారు 6, 5, 4. దగ్గరకు వస్తుంటే చేతిలో డబ్బులు లేవు. కౌంటర్ అది, మళ్ళీ ఇక్కడ బయట కుర్చీలో కూర్చోలే, కౌంటర్, టికెట్ తీసుకునే కౌంటర్. ఇక 2-3 ప్లేసులు ఉండగానే ఆ ముందున్న ఆయన వెనక్కి తిరిగి చూశాడంట. చూసి గుర్తుపట్టి, ఓ భక్సింగ్ గారా మీరా? మీరు పాస్టర్ కదా, దేవుని సేవకులు కదా, దయచేసి ఏమనుకోవద్దు, మీ టికెట్ నేను తీస్తా. లేదులే పర్లేదులే అంటున్నాడంట. లేదు ఏమనుకోవద్దు, నేను మీకు టికెట్ తీస్తా అని చెప్పి టికెట్ తీసుకున్నాడంట. ఈ సందర్భం నాకు గుర్తుండి, మరి భక్సింగ్ గారికి సహాయం చేస్తే నాకెందుకు సహాయం చేయడని నా భార్య దాదాపుగా నిండు గర్భవతి 9వ నెల ఎంటర్ అయింది. దేవుని సేవలో కనుపొద్దులు. మరి దాన్ని విశ్వాసం అనాలన్నా మొండి విశ్వాసం అనాలన్నా అర్థం కాదు. ఒంగోలు బస్సు ఎక్కినాం హైదరాబాద్లో. అయితే దిగినాం గుంటూరు దిగాలి. హైదరాబాద్లో గుంటూరు బస్సు ఎక్కి అక్కడ దిగినాం. అక్కడ నుండి ఒంగోలు బస్సులు ఉంటాయి. సరే, హైదరాబాద్ నుండి గుంటూరుకు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు బస్ స్టాండ్లో నేను ఒంగోలుకి కనీసం మరి 160 రూపీస్ కావాలి. ₹1 కూడా లేదు. సింగిల్ ఎన్పి కూడా లేదనమాట. మరి ఇప్పుడు ఏంటి? అయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం. ఆల్రెడీ భక్సింగ్ గారికి ఇచ్చింది దేవుడు, నాకెందుకు ఇడని మేము ఎక్కినాం. కూర్చుంటే ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ముందే టికెట్ తీసుకుంటాడేమో అని టికెట్ తీసుకుని అడుగుతున్నామో అని వెనక సీట్లో కూర్చున్నాం. మాదాని విషయం ఏంటంటే వాడు ముందే ఎక్కడికి వచ్చిండు. కండక్టర్ ఫస్ట్ ఎక్కడికి వచ్చిండు, బ్యాక్ వచ్చి తీస్తుండు. సరే, ఈ తీసే లోపల ఆయన సెల్ రింగ్ అయింది. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే అని ఆయన ఫోన్లో రింగ్ టోన్ వచ్చింది. ఇక చూసుకోండి, నా ప్రాణం వేసి వచ్చింది. ఇక ఓహో ఈ టికెట్ మందే అని అనుకున్నా. ఆయనేమో నన్ను ఆయన టికెట్ అనుకుంటే నేను అనుకున్నా నువ్వేనా ఆ టికెట్ అని. సరే, మందే టికెట్. ఎందుకు? క్రిస్టియన్ కదా, పాట వస్తుంది అన్న. ఒక నిమిషం ఏమనుకోవద్దు. ఇట్లా అత్యవసర పరిస్థితుల్లో మేము హైదరాబాద్ నుండి వచ్చినాం. ఒంగోలు అంటూ చర్చ్ ఉంది. నాకు ఇంకో మనసులో భయం అవుతుంది. ఏందయ్యా అంటే, వీళ్ళు బస్ స్టాండ్లో దింపుతారు, మందిరం దూరం ఉంటుంది కదా. మరి ఆ నైట్ దాదాపు 2-3 గంటల టైంలో మళ్ళీ మందిరం కాడికి నడిచిపోవాలంటే ఎట్లా? ఒకవేళ ఆటోలు ఉంటాయి, మరి ఆటో పైసలు ఎట్లా? సరే, ఇవన్నీ రకరకాలుగా నేను ఆలోచించుకుంటున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎక్కడ పోవాలా? ఎస్కోల్ చర్చికా? చర్చికి. ఇది ఆ చర్చి కాడ నుంచి కొంత దూరం నుంచి పోతుంటుంది. ఒక గల్లీ ఉంటుంది, చిన్న గల్లీ ఉంటుంది, అక్కడ దింపుతా, నడిచిపోవచ్చు మీరు అని. అంటే మందిరం దగ్గరికే నుంచే అది బస్ స్టాండ్కి పోతుందంట. ఒక చిన్న గల్లీ ఉంటుందంట, ఆ గల్లీ కాడ మిమ్మల్ని దింపుతాము, మీరు నడిచిపోవచ్చు. సరే, ఏం జరిగిందంటే, ఆయన తను ఓన్ పైసలు పెట్టుకొని మీరు ఎప్పుడైనా కలిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పి దాదాపు ఆ టైంలో మాకు ఇవ్వగలిగాడు. సరే, విషయం ఎందుకంటే ఇది ఎందుకు చెప్తానంటే,
దేవుడు తన దూతలను ఉపయోగించుకుంటాడు నిన్ను నన్ను కాపాడడానికి, బలపరచడానికి. ఏదో ఒక రూపంగా నాకు ఆ రోజు నా బస్సులో మరి కండక్టర్ రూపంలో ఒక దేవదూతను పంపించాడు. అంతే, అది నా ఎక్స్పీరియన్స్, నేను అనుకుంటున్నా అంతే. అతను తన దూతను పంపించి ఆనాడు ఆ రాత్రికాల సమయంలో నా అవసరం తీర్చగలిగాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తన దూతలు పంపిస్తాడు దేవుడు. బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రీతిగా చూడండి, ప్రార్థన చేసి చూడండి. ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా నీ తలుపు ఒక దేవదూత తడతాడు. ఎవరో ఒక వ్యక్తిని పంపించి మనల్ని ఆయన కాపాడతాడు. అది ఆయన నమ్మకత్వం, అది నిజం, అది ఆయన నైజం. అట్లా చేస్తాడంతే. చాలా అనుభవాలు ఉన్నాయి. చాలామందికి ఈ అనుభవాలు మీకు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఒకవేళ లేకపోతే ప్రాక్టికల్గా విశ్వాసంతో ప్రార్థన చేసి చూడు. ఖచ్చితంగా ఎవరో ఒక మరి దూతను నీకోసం పంపిస్తాడు. పంపించి నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఇక 5వది నిర్గమకాండం 33:14. అందుకు ఆయన, నా సన్నిధిని తోడుగా వచ్చును, నేను విశ్రాంతి కలగజేసేదనగా మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. దేవుడు సన్నిధిని తోడుగా ఉంచుతాడు, కాపాడుతాడు, తోడుగా, హెల్ప్గా. ఏముంచుతాడంట? సన్నిధి. ఆయన సన్నిధి అంటే మందిరమే. ఈ యొక్క సమయంలో బలను సమీపిస్తున్నటువంటి నీతో నాతో ప్రియ సహోదరుడు దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు సహాయం చేసేది, మనకు తోడుగా ఉండేది దేవుడు సన్నిధి, ఆ మందిరమే. మందిరం ద్వారా దేవుడికి సహాయం చేస్తాడు. మందిరానికి వేరుగా మనకి సహాయం ఉండదు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన కీర్తన గ్రంథం 20వ అధ్యాయమా మొదటి నుండా చదువుతారా? కీర్తన ఫస్ట్ నుండి. ఆపత్కాలమందు యెహోవానికి ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి చదవండి. ఆయన నీకు సహాయం చేయను గాక, అది సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక. సియోన్ అంటే మందిరం, పరిశుద్ధ స్థలం అంటే మందిరం, పై నుండి అంటే మందిరం. దేవుడి మందిరంలో నుండి నీకు సహాయం చేస్తాడు. మందిరంలో నుండి తప్ప వేరే విధంగా నీకు సహాయం రాదు. ఏదైనా సహాయం వచ్చిందంటే ఖచ్చితంగా అది మందిరం నుండి అయి ఉంటుంది. ప్రియ సహోదరి, మరి అట్లాంటి గొప్ప అద్భుతమైనటువంటి సహాయం మందిరం ద్వారా నాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. ఆ విధంగా నీ మందిరంలో అంటుకట్టబడి నీ కొరకు నేను నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం చేయి ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు, కాపుదలిస్తాడు, తోడుగా ఉంటాడు. ఎక్కడి నుండి? ఆయన సన్నిధి, ఆయన ప్రెసెన్స్, మందిరం. ఆ మందిరంలో నుండి నీకు తోడు, మందిరంలో నుండి సహాయం చేస్తాడు. ఆ తర్వాత చివరిదిగా 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 2 పేతురు 3:7 ఒకటి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు వరకు చదువు. అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. వాక్యము వలన భద్రము చేయబడ్డ. చూడండి, సేఫ్టీ, సెక్యూరిటీ ఎక్కడి నుండి? ఏ విధంగా? దేవుడు తన వాక్యము ద్వారా మనం భద్రపరుస్తాడు. చాలు, దేవుడే భద్రపరుస్తాడు. లేదా దేవుడే కాపుగాస్తాడు, కాపుదలగా ఉంటాడు. 2, ఆయన కనుదృష్టితో కాపు కాస్తాడు. 3, ఆయన హస్తాలతో కాపు కాస్తాడు. 4, తన దూతలతో కాపుదల అనుగ్రహిస్తాడు. 5, తన సన్నిధి అనగా మందిరంలో కాపుదల మనకిస్తాడు. 6, తన వాక్యం ద్వారా మనకు కాపుదల ఇస్తాడు. మనల్ని కాపాడే దేవుడు వాక్యమే. ఈ దేవుడు వాక్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడ పోయినా మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడి వాక్యం లేకపోతే మనకు భద్రత ఉండదు. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. 119వ అధ్యాయం
50 వచనంలో అంటాడు కదా, నీ వాక్యము నన్ను మనం బ్రతికించున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించున్నది. మనం బ్రతుకుతున్నాం అంటే ఆయన వాక్యమే. మనం బ్రతుకుతున్నాం అంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. లేకపోతే కాల సమయంలో ఓ ప్రభువా నీవే నన్ను కాపాడేవాడుగా, ఈ చివరిగా నీ వాక్యం నాకు ఇచ్చి కాపాడుతున్నావా? నీ వాక్యం, నీ మందిరం, నీ బైబిలు ప్రభా, నీ మాటలు నాకు ఇచ్చి నన్ను కాపాడుతున్నావా? నీ కాపుదలను బట్టి వందనాలు. కాపాడుతానంటున్నావా? వందనాలు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మరి ఈ కాపాడే వాక్యాన్ని ఎక్కడ పోయినా, ఏ స్థలంలో ఉన్నా నీకు సహాయం చేసేటువంటి, భద్రత ఇచ్చేటువంటి ఈ వాక్యాన్ని మొన్న చూశారు సోషల్ మీడియాలో. ఎవరో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడంట. ఆ వ్యక్తి కోర్టులో బైబిల్ ఉంది, బుల్లెట్ మరి దిగబడింది బైబిల్కి. ఒక తీవ్రవాది వచ్చి కాలిస్తే దేనికి తగిలింది? బైబిల్కి తగిలింది. ఫోటోలు ఉన్నాయి అన్నమాట. కాలిపోయినటువంటి బుల్లెట్, కొంచెం గన్ పౌడర్ కాలి బైబిల్ కొన్ని పేజీలు చినిగిపోయినాయి, బుల్లెట్ తగిలినటువంటి అచ్చులు కనపడతా ఉంటాయి అన్నమాట. తీసి పక్కన పెట్టి ఫోటోలు తీసారు. విషయం ఏంటంటే, కాపాడేది వాక్యం, భద్రపరిచేది వాక్యం, తోడుగా ఉండేది వాక్యం, తోడుగా ఉండేది వాక్యం. కాబట్టి అలాంటి వాక్యాన్ని విశ్వాసంతో అంగీకరించి కలిగి ఉండి చదివి మరి ఆ వాక్యాన్ని మనం పట్టుకొని ఈ వాక్యం ద్వారా కాపాడబడటం కోసం. బైబిల్ లేకపోతే నిన్ను నన్ను లెక్కేసేదేవారు. ఎందుకు మనం ఏముందని గౌరవించాలా? ఎవరైనా మనల్ని గౌరవిస్తారంటే ఈ వాక్యాన్ని బట్టే. ఒకసారి ఇది లేకుండా పో, మన విలువ ఏందో తెలుస్తుంది. ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ మనల్ని ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, మర్యాదిస్తున్నారు, భయపడుతున్నారు అంటే దానికి కారణం ఈ బైబిలే, వాక్యమే. ఈ వాక్యం లేకపోతే మనకు అలాంటి విలువ లేదు, ఎలాంటి విలువ లేదు. తోడుగా ఉండేటువంటి వాక్యం. మరి అంధకారంలో, చీకట్లో, మరి ఇంకా ఏ పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉండేది, ధైర్యం ఇచ్చేది, మాట్లాడేది, ఆదరణ ఇచ్చేది, నెమ్మది ఇచ్చేది, కళ్ళనీళ్ళు తుడిచేది ఈ వాక్యమే. అలాంటి సహవాసం కలిగి ఉన్నావా? ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు ఒకసారి ఈ గ్రంథాన్ని తెరిచి చూడు. ఈ గ్రంథాన్ని తెరిచి చూడు. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ, ఎంత అద్భుతమైనటువంటి నెమ్మది. 145, 119 కీర్తనలు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ఎంతో నెమ్మది. ఈ వాక్యాన్ని తీసుకొని పట్టుకుంటే ఎంతో నెమ్మది. నెమ్మది లేనటువంటి బ్రతుకుల్లో నెమ్మది ఇచ్చేటువంటిది, నీకు తోడుగా ఉండేటువంటిది. అలాంటి తోడు కావాలంటే ఈ వాక్యాన్ని పట్టుకో. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఆదరించేటువంటి, నెమ్మదించేటువంటి, ప్రేమించేటువంటి, ప్రోత్సహించేటువంటి, పురుకొల్పేటువంటి అద్భుత జీవ సాధనం ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఆ వాక్యము ద్వారా భద్రము చేయబడుతున్నాం. పేతురు పత్రికలు అంటాడు 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయంలో ఆ వాక్యము చేత భద్రం. ఎంత అద్భుతమైనటువంటి భద్రత, వాక్యంలో భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ. నీ కుటుంబానికి, మన కుటుంబానికి, పిల్లలకు, ఉద్యోగానికి, కంపెనీకి భద్రత దేవుని వాక్యమే. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతాడు. చాలు. ఆయన ఏ విధంగా కాపాడాడు అనేది ఆరవ వర్తమానం, ఏ విధంగా కాపాడతాడు అనేది బలవర్తమానం. ఏ విధంగా కాపాడతాడు దేవుడు చెప్పండి. దేవుడే కాపాడతాడు. 2, తన కనుదృష్టితో, అంటే తన చూపుతో మనల్ని కాపాడతాడు. ఆ చూపులో అద్భుతమైనటువంటి చూపు అంటే కొనుగోడు నిద్రపోడు, తప్ప మన మీద ఉండి ఆయన చూపులు పక్కగా పోవు. మరి తదేకంగా చూస్తూ కాపాడుతూ ఉంటాడు. 3, తన హస్తాలు చేతుల్లో గురిని తీసుకొని హత్తుకొని ఆశీర్వదించి బలపరిచి ఆ చేతులతో కాపాడతాడు. 4, తన దూతలను పంపించి కాపాడతాడు. 5, తన మందిరంలో ఉంచి దాచి నిన్ను కాపాడతాడు. 6, తన వాక్యం ద్వారా మనల్ని భద్రపరుస్తాడు.
ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి కాపుదల ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మరి అలాంటి కాపుదల మనకి ఇవ్వడం కోసమే ఈ లోకంలోకి వచ్చాడు. కలవరిలో ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడ్డాడు. ఆయన శరీరం నీ దగ్గర ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఇస్తున్నటువంటి వర్తమానం అదే, నేను నిన్ను కాపాడుతా, భయపడాల్సిన అవసరం లేదు, అద్భుత రీతిగా నా వాక్యంతో కూడా నేను కాపాడతా అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆ విధంగా కొనసాగినట్లు మనం నమ్మి ప్రభు కోసం బ్రతుకున్నట్లు ప్రభు రక్తం మనం సాగించేదాకా ప్రార్థన చేసుకుంటాం.